కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమని చెప్పొచ్చు. దానికి అనుగుణంగా చూసుకుంటే మనమైతే ప్రస్తుతం సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. అంటే గత ప్రభుత్వ హయాంలో చూడొచ్చు మనము ముఖ్యంగా స్కూల్ అంటేనే ఒక దైవాలయంగా భావించినటువంటి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల అంటే అన్ని వసతులు ఏర్పాటు చేయడమే కాదు, గత ప్రభుత్వంలో అంటే వీటి డైనింగ్ హాల్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూత్రశాలలు ఏర్పాటు చేయడం. మరోవైపు చూడొచ్చు మన లెఫ్ట్ సైడ్ కూడా హరితహార కార్యక్రమం అంటే ఒక విద్యార్థి స్కూల్కి వచ్చినప్పుడు తాను చదువుకునేందుకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా అన్ని ఏర్పాటు చేసినట్టు నేపథ్యం మనకు స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల అంటే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే సరిగా చదువు చెప్పరని వారు సరిగా పట్టించుకోరనేది ఉంది. కానీ గత ప్రభుత్వంలో అలాంటిది లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో జీపీఏ 10 వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం హయాంలో ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైంది. అంటే ప్రస్తుతం ఎట్లా ఉంది దాని విషయం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హెడ్ మాస్టర్తో పాటు టీచర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు సార్ చెప్పండి. అంటే ఈ రోజు నుంచే స్కూల్ ప్రారంభమైన ఒక ఎత్తు అయితే మా బడిబాట అనే కార్యక్రమం ఈ నేపథ్యంలో పిల్లల్ని కౌన్సిలింగ్ ద్వారా ఎంతమందిని పిల్లల్ని పిలిపించారు, అంటే ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారు మీరు? మేము బడిబాట కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా పరిసర ప్రాంతాలన్నీ కాలనీలన్నీ తిరిగి తల్లిదండ్రులను, తర్వాత ఈ పెద్దలను, యూత్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత వాకర్స్ క్లబ్, లయన్స్ క్లబ్ ఇట్లాంటి పెద్దవాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళతో పాటుగా ఇండ్లు తిరిగి మన పాఠశాల యొక్క ప్రత్యేకతలను, తర్వాత ఇక్కడ పిల్లలు సాధించిన విజయాలను గురించి చెప్పించి చాలా మందిని ఒప్పించడం జరిగింది. దాదాపు ఒక 30 నుంచి 40 మంది తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వాళ్ళు ప్రైవేటు స్కూళ్ళ నుంచి కూడా తమ పిల్లలను తీసుకొచ్చి చేర్పిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఒక వారం లోపల వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారండి. అలాగే ప్రభుత్వం ఏర్పరిచిన ఈ మన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇది మన బస్తీ మన బడి లాంటి దాని ద్వారా మన పాఠశాలకు చాలా సౌకర్యాలు ఏర్పడడం జరిగింది. లైబ్రరీ, ఐఎఫ్పి బోర్డ్స్ ద్వారా బోధన, డిజిటలైజేషన్ అనేది ప్రత్యేకంగా మన పాఠశాల లోపల 6 తరగతులు కూడా ఉన్నాయండి. అవి ఐఎఫ్పి కాంటెంట్ మనకు డిజిటలైజేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. దాదాపు ఒక ₹1 కోటి ఎస్టిమేషన్తో మన పనులన్నీ జరిగి పాఠశాల మన జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయి లోపల కూడా మంచి హంగు ఆర్భాటంతో చక్కగా విద్యను బోధింప ఇస్తారు మన ఉపాధ్యాయులు. మొన్న రిజల్ట్ లోపల 10 GPA కూడా వచ్చింది. తర్వాత 9 పాయింట్ మీద ఒక 13-14 మంది విద్యార్థులు కూడా మంచి చక్కని శిక్షణ పొంది పాస్ అయిపోయి వెళ్ళిపోయారండి. అంటే గతం ప్రభుత్వ హయాంలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం ఈ రోజు విద్యార్థి ఈ లెవెల్లో ఉన్నారు. ఇంకోవైపు చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్థులకు పుస్తకాలు కావచ్చు, స్కూల్ యూనిఫామ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి? అన్నీ ఉన్నాయండి. యూనిఫామ్స్ వచ్చినాయి, తర్వాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా అందజేయబడ్డాయి. అవన్నీ ఈరోజు పిల్లలకి పంపిణీ చేయబడతాయండి అవన్నీ కూడా. తర్వాత ఈ మొత్తం పరిసరాలన్నీ కూడా, తర్వాత ఈ డైనింగ్ హాల్, ఈ భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా అన్ని సిద్ధం చేసామండి. ఒక వారం పాటు కష్టపడి బడికి మొత్తం సిద్ధం చేసామండి. నేను స్కావెంజర్స్ పెడతా ఉన్నారు, ఇప్పటివరకు స్కావెంజర్స్ పెట్టడం ఇంకా పెట్టలేదండి. ఇంకా ఒక వారం లోపల దాని, లేకపోతే జూన్ లోపల కనీసం తప్పకుండా వస్తాయనే చూస్తానండి. మన ఉపాధ్యాయ సంఘాలు కూడా దానికి తగిన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఉన్నాయి. తప్పకుండా చేస్తానని చెప్పేసి చెప్పి ఉన్నారు. అంటే ప్రభుత్వ పాఠశాల అంటే చాలా నిర్లక్ష్యం ఉంటుంది, కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి కార్యక్రమం చేపడతారు? ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులు చేరేటందుకు మన దగ్గర ఉండే మౌలిక సదుపాయాలు, తర్వాత పిల్లలకు మేము సేఫ్టీని ఇస్తామనే వాళ్ళ నమ్మకాన్ని మేము కలిగిస్తున్నప్పుడే మా దగ్గరికి వస్తున్నారు పిల్లలు. నిజానికి ఆ పిల్లలు ఎట్లా ఉన్నారంటే, ఈ బడికి వచ్చిన వాళ్ళు మేము ఒక 10th అయిపోయినాకనే పోతామనే భావనతోనే ఉన్నారండి మొత్తం పిల్లలు. నిజానికి అది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మేము. వాళ్ళందరినీ కూడా మంచి బాట లోపల, అభివృద్ధి లోపల పోవడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద సింధూర అంటే ఇదైతే సప్తగిరి కాలనీ సంబంధించినటువంటి పాఠశాల. అంటే దీనికైతే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. కానీ ఇప్పుడంటే కొన్ని స్కూళ్ళల్లో మాత్రం ఇప్పటికి కూడా సరైనటువంటి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినా కూడా కొన్ని స్కూళ్ళల్లో అయితే కిటికీలు కావచ్చు, ఇటు దర్వాజాలు కావచ్చు, ఇప్పుడు కూడా ఫిట్ చేయని పరిస్థితి, అంటే మూత్రశాలలు లేని పరిస్థితి ఉంది. కానీ గత చూసుకుంటే ప్రతి స్కూలుకు కూడా
ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిన నేపథ్యం దానికి ప్రత్యక్ష నిదర్శనం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలనే చెప్పాలి. ఏదేమైనా కానీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే వారికి మెరుగైన విద్యతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు ప్రైవేటు బాట పట్టే అవకాశమే ఉండదు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా అంటే ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ప్రతి చోట కూడా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియరింగ్ చేయాలి. కిటికీలు కావచ్చు, దర్వాజాలు కావచ్చు, స్కూళ్ళ భవనాలు కావచ్చు, పైన పెచ్చులుడిపోతున్నటువంటి పరిస్థితి, పాత భవనాలు కూడా ఉన్నటువంటి అంటే వీటన్నిటి కూడా రెనోవేషన్ చేసి వారికి ఇస్తేనే మాత్రమే విద్యార్థులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ గతంలో చూసుకుంటే ఈ ప్రభుత్వ పాఠశాల విషయంలో ప్రత్యేక చర్య తీసుకున్నట్టు నేపథ్యం దానికి ప్రత్యక్ష నిరసన మనం సప్తగిరి పాఠశాల అని చెప్పాలి. హరితహారం కావచ్చు, కాంపౌండ్ కావచ్చు, మరియు విద్యార్థులకు ప్రత్యేక మూత్రశాల అంటే ఈ డైనింగ్ హాల్ ఏ దానికి అదే ప్రత్యేకత ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మిగతా స్కూళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్ని మౌలిక వసతులు చేస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు ప్రారంభమైంది కనుక ఇక ముందైనా కనీసం మరి స్కావెంజర్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి పెచ్చులూడిపోతున్నటువంటి భవనాలు కావచ్చు, పాత బంగ్లాలు కావచ్చు, ఇటు మూత్రశాలలు అన్నీ కూడా ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు పెద్ద ఎత్తున నడిచే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సింధుర, ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు.